గూడు గుడ్డ కోసం ఇంకా ఆరాటపడే దుస్థితి నెలకొంది. ఇక పేద ప్రజలంటే ఓట్ల కోసం తప్ప వారి అభ్యున్నతి కోసం చేసే కార్యక్రమాలు మాత్రం వారి జీవన స్థితిగతులను మార్చడంలో ఎందుకనో మరి సఫలం కావట్లేదు. సో మొత్తానికి తెలంగాణలో రాజకీయాల కోసం పాకులాడే పొలిటికల్ పార్టీలు కూడా మరి ఈ విషయంలో మరి పేదవాడి పక్షాన నిలబడడానికి ఎందుకని కేవలం రాజకీయాల కోసం తప్ప వారి అభివృద్ధి కోసం మరి ఆరాట పడడం లేదనే విషయంలో ఈరోజు స్పెషల్ డిబేట్. ఇక ఈ డిబేట్లో మనతో మరి స్టూడియోలో ఉన్నారు సో కోట్ల శ్రీనివాస్ గారు కాంగ్రెస్ నాయకులు, అలాగే మరి అనలిస్టు నర్రా విజయ్ గారు సీనియర్ జర్నలిస్ట్. ఇక జూమ్లో మాత్రం బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో పాటు ఇక మరి అనలిస్ట్ మరొక అనలిస్ట్ కూడా సాత్విక్ అలీ గారు ఉన్నారు. అందరికీ నమస్తే అండి. నమస్తే. ఓకే, ఇప్పటికే మరి పేద ప్రజల కోసం అంటే కాంగ్రెస్ ఒక గరీబీ హటావో అనే నిదానం తీసుకొస్తుంది. బీజేపీ మాత్రం ఇప్పుడు కేంద్రంలో మరి ఏదైతే సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటోంది. ఇక తెలంగాణలో 10 ఏళ్ళు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ మాత్రం మాది పేద పక్షపాతి ప్రభుత్వం అని చెప్తున్నది. మొత్తానికైతే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో దీంట్లో మరొకసారి కూడా హైదరాబాద్ విశ్వనగరంగా చెప్పుకుంటున్నాము. దాంట్లో మరి మూసీ నది ప్రవహిస్తోంది. సో మురికికి కేరా ఉన్న మూసీ నది ప్రక్షాళన కోసం, మూసీ నది సుందరీకరణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొస్తోంది. అయితే దీంట్లో బీజేపీ బీఆర్ఎస్లు ఇప్పుడు కొంత వ్యతిరేకిస్తున్నాయి. సో పేదలు మరి మురికి కూపాల్లోనే ఉండాల్సిందేనా, లేదా వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపడాలా? మరి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటి మనం 79 సంవత్సరాలు అంటే 8 దశాబ్దాల కాలంలో కూడా ఇంకా మన తెలంగాణ కావచ్చు, తర్వాత భారతదేశంలో కావచ్చు, మరి పేదల బతుకులు మారాలంటే ఏం చేయాలి? వాస్తవానికి మరి ఐసుగడ్డలాగా పేదలకు ప్రకటించిన పథకాలు ఏవైతే ఉన్నాయో మరి అది ఒక చేతి నుంచి ఒక చేతికి మారే వరకు మరి ఐసు కరిగిపోయినట్టుగా మారుతున్నాయా? అందుకనే పేదలకు మరి ప్రభుత్వం ప్రకటిస్తున్న ప్రతిఫలాలు అందట్లేదా? మరి ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ కోసం 13 ఏళ్ళు కొట్లాడి సాధించుకున్న ప్రజలకు ఇంకెప్పుడు వారి జీవన స్థితిగతులు మెరుగుపడతాయనే విషయంలో మరి ఈరోజు డిబేట్ చేస్తున్నాము. దీంట్లో ముందుగా సాత్విక్ అలీ గారితో మాట్లాడదాము, ఆయన అనలిస్టు. ఇక చెప్పండి సాత్విక్ అలీ గారు. అలీ గారు వినిపిస్తుందా? ఓకే, వెంకటరెడ్డి గారు బీజేపీ గత 10 ఏళ్ళుగా కూడా మరి 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనే ఒక నినాదం మరితో ముందుకు వస్తుంది. కానీ మరి భారతదేశంలో రోజు రోజుకి పేదరికం పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మన తెలంగాణకు వచ్చేసరికి కూడా మరి ఎందుకని ఇప్పటికే మరి డబుల్ బెడ్రూమ్ల విషయంలో కావచ్చు, తర్వాత హలో అందరికీ నమస్తే. ఆలి గారా వినిపిస్తుంది? మీ వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది, కట్ అవుతుంది కొంచెం చూడండి. మీ వాయిస్ వినిపించట్లేదు ఆలి గారు, మీరు అలాగే లైన్లో ఉండండి. ముందుగా నేను బీజేపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, వెంకటరెడ్డి గారితో మాట్లాడతాను. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. చెప్పండి, ఇప్పుడు మనకు దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు పూర్తి అయిపోయినాయి. ఇక మన అంటే 8 దశాబ్దాలుగా కూడా అటు ఇటు రాష్ట్రంలో కావచ్చు, అటు దేశంలో కావచ్చు, పేదవాడు పేదగాడి చెప్పండి. అలీ గారు మీకు అలాగే న్యూస్ 360 ప్రేక్షకులకి మాట్లాడండి, ప్యానలిస్టులకి నమస్కారం. గత 10 సంవత్సరాల కాలంలో డెవలప్మెంట్ చూసినట్లయితే 50 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ మరి ఏం చేసిందో తెలియదు. కానీ గరీబీ హటావో అని చెప్పి నినాదం తీసుకొచ్చి గరీబీ బచావోను చేసింది తప్పితే హటావోను ఎక్కడగా కనిపించలేదు. కానీ గత 10 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కృషి ఏదైతే చేస్తా ఉన్నారో, పేద ప్రజలు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అని ఏదైతే నినాదం తీసుకొచ్చారో, ఒక సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కూడా ఉంది. అదేంటంటే అంత్యోదయ సిద్ధాంతం. అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం ప్రతి మానవుడు భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలి. చివరి ఏరియాలో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా బాగుపడాలి, అంటే ట్రైబల్స్ కూడా బాగుపడాలి, వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలని ఒక ఆలోచనతోటి గత 10 సంవత్సరాల కాలంలో రకరకాల మరి అభివృద్ధి ఫలాలు కానీ
లేకపోతే సంక్షేమ పథకాలు కానీ తీసుకొచ్చి మరి పేదలకు అందిస్తా ఉన్నారు. మనందరం చూసాము ఏ విధంగా మరి ముందు ఇప్పుడు అంతకుముందు ఒకప్పుడు ఏదైనా సంక్షేమ పథకాలు ఫండ్స్ రిలీజ్ చేయాలంటే చాలా కష్టం అయిపోయేది. అప్పట్లో రాజీవ్ గాంధీ చెప్పిండు, ప్రధానమంత్రి ఉన్నప్పుడు 100 రూపాయలు ఢిల్లీ నుంచి పంపిస్తే 10 రూపాయలు మాత్రమే లబ్ధిదారులకు చేరుతా ఉంది ఊర్లల్లో. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పక్కకు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది, మొత్తం దళాల చేతిలో పోతా ఉంది అని చెప్పి అప్పట్లో ఆయన చెప్పిండు. సో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేసి ఎక్కడైతే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ పద్ధతిలో డిబిటీ రూపంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఎవరికి వెళ్ళాలో, ఎవరికి చెందాలో, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెళ్తా ఉన్నాయి. మనం అందరం చూస్తా ఉన్నాం. పనికి ఆహార పథకం కానీ లేకపోతే ఇంకొక పథకం కానీ డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాలో 70 కోట్ల మంది ఏదైతే ఖాతాలు తెరిచారో, సో అదంతా కూడా జీరో అకౌంట్ బ్యాలెన్స్ తోటి ఏదైతే తెరిచారో ఖాతాలు అవంతా కూడా మరి వెళ్తా ఉన్నాయి. సో అలాంటి ట్రాన్స్పరెన్సీ పద్ధతి రకరకాల పథకాలు కూడా ముందుకెళ్తా ఉన్నాయి. మనం చూసాం అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు పేదలకి మేము బియ్యం ఇస్తాం, రేషన్ బియ్యం ఇస్తాం, మేము ఉన్నంత కాలం ఇస్తాం అని చెప్పారు. కానీ 2018 వరకు ఇచ్చి బంద్ చేసి పడేశారు. పైసలు లేవు, రేషన్ బియ్యం లేవు పేదలకి. కానీ మోడీ గారు చూసి ఏదైతే పేదలు ఆకలితో అలమటించొద్దు, ఆకలితో ఉండొద్దు అనే ఆలోచనతోటి మరి ప్రతి ఒక్కరు కూడా 5 కిలోల బియ్యం కంటిన్యూస్ గా 2019 నుంచి ఇప్పటి వరకు మొన్న కూడా ప్రకటించారు. ఇంకొక 5 సంవత్సరాల వరకు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి అందాలి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆరోగ్యం బాగుండాలనే ఆలోచనతోటి. అదొక్కటే కాదు, గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్, గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా మరి కేంద్ర ప్రభుత్వం నిధులతోటే నడుస్తా ఉందంటే గ్రామ పంచాయతీ నిధులతోటి బిల్డింగ్స్ కానీ లేకపోతే లైట్లు కానీ. ఓకే వెంకటరెడ్డి గారు ఓకే, ఇదంతా ఓకే, కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది, రాష్ట్రాలకు ఓకే. ఇప్పుడు తెలంగాణలో మనం ముఖ్యంగా ఇప్పుడు ఈ డిబేట్ చేయాల్సిన ప్రథమ కారణం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విధానంతో ముందుకెళ్తోంది. ఇప్పటికే 3 నగరాలు నిర్మించబడ్డాయి, హైదరాబాదు, సికింద్రాబాదు అలాగే సైబరాబాదు నిర్మించబడ్డాయి. 4వ నగరం నిర్మించుకోవాలి, నగరం విస్తరించాలి. హైదరాబాద్ అభివృద్ధి చెందితేనే రాష్ట్రానికి సంబంధించి మరి అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ చాలామంది ప్రతిరోజు మరి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వస్తున్నారు. సో అన్ని రంగాలు విస్తరించాలి. దీనికోసం మరి నగరం నడిబొడ్డున మూసి ఏదైతే నది ఉందో అది రోజు రోజుకు మరి మలినం అయిపోతుంది, ఆ దుర్గంధానికి కేరాఫ్గా మారుతుంది, కాలుష్యానికి కూడా కేరాఫ్గా మారుతుంది. దాన్ని సంస్కరించాలి, దాన్ని ఏదైతే సుందరీకరణ చేపట్టాలి. అందుకోసం చేపడుతున్న కార్యక్రమంలో ఇప్పుడు బీజేపీ ఎందుకని మరి ఆ మూసి నివాసితుల దగ్గరికి వెళ్ళి వారికి మేము మీకు అడ్డుగా ఉంటాము, మా కార్యకర్తలు అడ్డుగా ఉంటారని చెప్పడం ఎట్లా చూస్తారు చెప్పండి? భారతీయ జనతా పార్టీ హైడ్రా అని తీసుకొచ్చిన తర్వాత హైడ్రా అనేది మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళని కానీ లేకపోతే చెరువుల్లో ఆక్రమించిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పారేయాలని ఒక ఆలోచనతోటి ముందు తీసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్పింది, ఈటల రాజేందర్ గారు చెప్పినా లేకపోతే మిగతా వాళ్ళు చెప్పినా ఏమని చెప్పారు, మీరు ఒకవేళ కూలదోయాలంటే, ఒకవేళ ఇళ్లను కూల్చాలంటే పేదోళ్ళని టైం ఇవ్వాలి, పేదోళ్ళకి పునరావాసం కల్పించాలి, పేదోళ్ళకి మరి ఏదైతే అవసరం ఉందో ఖర్చులు పెట్టి లక్షలు కోట్లు ఖర్చు పెట్టి చాలా మంది ఇల్లు కట్టుకున్నారు, అలాంటి వాళ్ళకి మీరు ఎక్కడ ఇస్తారు, ఏమి ఇస్తారు, దానికి టైం ఇవ్వాలి. 6 నెలల 1 year 2 years అంత అర్జెంట్ ఏమొచ్చింది అని చెప్పి భారతీయ జనతా పార్టీ. వెంకటరెడ్డి గారు మీరు అట్నే లైన్ లో క్లారిటీ ఇవ్వండి. పెద్దోళ్ళను వదిలేసేసి ఒక కన్వెన్షన్ కూలదోసి మరి ఓవైసీ బిల్డింగ్స్ కానీ, పల్లారాజేశ్వర రెడ్డి విద్యా సంస్థలు కానీ, మల్లారెడ్డి విద్యా సంస్థలు కానీ, అట్లాగే మరి కేటీఆర్ ఫామ్ హౌస్ కానీ ఇవి కూలదోయకుండా పెద్దోళ్ళ దగ్గర పేదోళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నారు, టైం ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉంది. హైదరాబాద్ డెవలప్మెంట్ కి అందరు సహకరిస్తారు, డెఫినెట్ గా ముందుకు వస్తారు. కానీ వాళ్ళకి టైం ఇచ్చి ఇప్పుడు ఈ రోజు నోటీస్ ఇచ్చి రేపు కూలదోయడం తప్పు కదా. భారతీయ జనతా పార్టీ రైట్ మీ స్టాండ్ అర్థమైంది. ఓకే, ఇమీడియట్ గా చేయడం